మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. క్వాలిటీ స్టాక్స్ ఇండియాలో నెగటివ్ రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తున్నాయి. అంటే రీజన్ ఏంటి సార్? ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? బేసికల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ మనం చూసామనుకోండి, అంటే క్వాలిటీని ఎలా డిఫైన్ చేస్తారంటే ఈపీఎస్ బాగా రైజ్ అవుతుంది అనుకోండి, అంటే కంపెనీ ఎర్నింగ్స్ బాగా రైజ్ అవుతూ ఉండాలి, అంటే ఈక్విటీ డెట్ అప్పు బాగా తగ్గుతూ ఉండాలి, ఓకే, కంపెనీ యొక్క అసెట్స్ పెరుగుతూ ఉండాలి. వీటిని మనం క్వాలిటీ అంటాం. సింపుల్ చెప్పాలంటే ఎర్నింగ్స్ పెరగాలి, కంపెనీ యొక్క ప్రాఫిట్లు పెరిగితే దాన్ని మనం క్వాలిటీ అంటాం. సో ఈపీఎస్ పెరిగే వాటన్నిటిని మన కంపెనీలో క్వాలిటీ ఉందనుకోండి. సో క్వాలిటీ కంపెనీగా క్వాంటిఫై చేయాలంటే ఈపీఎస్ పెరుగుతూ ఉండాలా. జనరల్గా ఏంటి, మరి లాభాలు బాగా పెరుగుతున్నాయి అనుకోండి, స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, దాన్ని తగ్గట్టు ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ లాస్ట్ 5 years నుంచి ఆ లింక్ కట్ అయిపోయింది. మనం చూసుకుంటే నార్మల్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కనుక చూసుకుంటే నిఫ్టీ 200 అంటే ఇండియాలో ఉన్న టాప్ 200 కంపెనీస్ని చూసుకుంటే దాంతో పోల్చుకున్నప్పుడు టాప్ 200 కంపెనీలో క్వాలిటీ ఉన్న 30 కంపెనీస్ లిస్ట్ని సపరేట్ చేసినప్పుడు ఇది దీన్ని బీట్ చేయట్లేదు. లాస్ట్ 5 years నుంచి క్వాలిటీ ఇండెక్స్ బీట్ చేయట్లేదు. మామూలుగా అయితే బీట్ చేయాలి. హిస్టారికల్గా చూసుకుంటే లాస్ట్ 20 years అది యావరేజ్ మీద నార్మల్ ఇండెక్స్ని అంటే నిఫ్టీ 200ని నిఫ్టీ 200 క్వాలిటీ 30 ఇండెక్స్ ప్లస్ 3.6% తోటి బీట్ చేస్తుంది. కానీ గత 5 సంవత్సరాల నుంచి నెగిటివ్ రిటర్న్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు, గత 5 ఏళ్ల నుంచి కోవిడ్ కాడ నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్స్కి పెద్ద రెస్పెక్ట్ దొరకల్లా. అంటే ఫండమెంటల్ బాగుంది కదని మనం స్టాక్స్ కొంటున్నాం, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తుంటే అవి లేవు. అందుకనే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, కోటక్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, అండ్ వీటన్నిటికి కూడా రిటర్న్స్ పెద్దగా లేవు. అలాగని చెప్పేసి ప్రాఫిట్ తగ్గినట్టు ఎక్కడ ఎవిడెన్స్ కూడా లేదు. అవునవునండి, ఎక్స్పెక్టేషన్ తగ్గుతున్నాయి వాటి మీద అంతే. అంటే అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇన్బుల్డ్ చేసుకుంటూ ముందు పోతుంటుంది. అది హిస్టరీ పట్టించుకోదు, అది ఎప్పుడు హిస్టరీ చూడదు, ఫ్యూచర్ని చూసుకుంటూ పోతుంటుంది అనమాట. బట్ 5 సంవత్సరాల నుంచి మాత్రం డిస్కనెక్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం హిస్టరీలో కంటిన్యూస్గా 5 సంవత్సరాలు అంటే క్వాలిటీ ఇండెక్స్ నార్మల్ ఇండెక్స్ని బీట్ చేయలేకపోతుంది, నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంది ఫస్ట్ టైం. ఇది హిస్టరీలో ఫస్ట్ టైం అనమాట. అందుకని స్టాక్ మార్కెట్లో ప్యానిక్ అవుతున్నారు లాస్ట్ 5 years నుంచి. ఏంటి దాన్ని, వరల్డ్ మార్కెట్స్ అన్ని కూడా బాగా రిటర్న్స్ ఇస్తున్నాయి లాస్ట్ 5 years నుంచి. ఇండియన్ మార్కెట్ ఒకటి డీవియేట్ అవుతుంది. వరల్డ్ మార్కెట్లో ఎక్కడెక్కడైతే ఏ స్టాక్స్ ఉంటాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సెమీ కండక్టర్స్ అంటే మోడర్న్ టెక్నాలజీ ఎక్కడైతే బాగుందో అవన్నీ బాగా రిటర్న్స్ ఇచ్చినాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో టాప్ 100లో ఈ మోడర్న్ కంపెనీస్ పెద్దగా లేవు. మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంపెనీస్ ఏం లేవు, ఒకటి కూడా లేదు. మన దగ్గర సెమీ కండక్టర్ తయారు చేసే కంపెనీస్ ఒకటి కూడా లేవు టాప్ 100లో, ఒక్కటి కూడా లేదు. అంటే బిగ్గెస్ట్ బ్యాటరీ మేకర్స్ ఒక్కరు కూడా లేరు టాప్ 100లో. ఎందుకు అంటారు సార్? అంటే రీజన్ అంటే మన దగ్గర నేను ట్రెడిషనల్ ఓల్డ్ ఏజ్ కంపెనీస్, ట్రెడిషనల్ కంపెనీస్ అనమాట. ఏది నిఫ్టీలో ఉన్నాయి అన్నీ కూడా, అవన్నీ గ్రోత్ చాలా స్లో అయిపోయింది. ఇప్పుడు దాబర్ ఉందనుకోండి, దాబర్ ఉందనుకోండి, ఇండియాలో నెంబర్ 1 హెల్త్ కాన్షియస్ ఫుడ్ ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ, ఇయర్లీ గ్రోత్ 4%. అవునా? హిందుస్థాన్ యూనిలివర్ 6% గ్రోత్, నెస్లే ఉందనుకోండి 10% గ్రోత్, ఐటీసీ ఉందనుకోండి 4% గ్రోత్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాటి దగ్గర నుంచి? ఏం మూడు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎండ్ ఆఫ్ ది గ్రోత్ ఉండాలి కదా. అదే మోడర్న్ టెక్నాలజీ ఏ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, గ్రోత్ ఇయర్లీ 100 నుంచి 500% ఉంది. శాంసంగ్ గ్రోత్ అంత ఈ సంవత్సరం 250% ఉంది శాంసంగ్. అందుకని ఎక్కడైతే ఈ మెమరీ కార్డ్స్ తయారు చేసే కంపెనీస్, సెమీ కండక్టర్స్ కంపెనీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ అవి ఏతో ఉన్నాయో అవైతే 1x, 2x, 3x పెరుగుతున్నాయి. మన దగ్గర లార్జ్ క్యాప్లో ఎక్కువ ట్రెడిషనల్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి వీటి గ్రోత్ ఏమో అన్నీ 10% లోపే ఉన్నాయి. అందుకని మన దగ్గర మనీ రావట్లేదు, ఎఫ్ఐఎస్ మనీ. ఎక్కడైతే గ్రోత్ ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే కొరియా, జపాన్, చైనా, అమెరికా అటు ఫ్లో అవుతుంది. అందుకని మన దగ్గర ఎవ్రీ ఇయర్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎఫ్ఐఎస్ ఇయర్లీ యావరేజ్ మీద 2 నుంచి 3 లక్షల కోట్లు పెట్టపాంగా విత్డ్రాల్ చేస్తున్నారు ఇండియా నుంచి. మనీ ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడైతే ఏఐ స్టాక్స్ ఉంటాయో అక్కడ మూవ్ అవుతా పోతుంది. ఎందుకంటే అక్కడ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది, ప్రాఫిట్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి. ఈ సంవత్సరం గూగుల్ ప్రాఫిట్ 14 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు. అవి మన అన్ని గ్రోత్ చాలా స్లో ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉండలేదు అనమాట. 6%, 5% అంటే న్యాచురల్గా. అందుకని గ్రోత్ ఎక్స్పెక్టేషన్ కూడా తక్కువ ఉంటుంది కదా. అందుకని ఇండియాలో ఉన్న లార్జ్ కంపెనీస్ అన్నీ కూడా ట్రెడిషనల్ లో గ్రోత్ ఉన్న కంపెనీస్. అబ్రాడ్లో ఇప్పుడు నడుస్తున్న థీమ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్ థీమ్ నడుస్తుంది. అవి అన్ని దానికి మూవ్ అవుతుంది డబ్బు అంతా కూడా. అందుకని లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి.
Yes. అంటే పర్టికులర్ డాలర్ రూపంలో మార్చినప్పుడు ఇంకా నెగిటివ్గా ఉన్నాయి డైరెక్ట్గా. ఎందుకంటే రూపీ లాస్ట్ 1 yearలో 7% దాకా డ్రాప్ అయింది. అంటే ఎవ్రీ ఇయర్ 3-4% డ్రాప్ అవుతూనే ఉంటుంది. అందుకని డాలర్ టర్మ్లో మార్చుకున్నప్పుడు ఏంటంటే ఇది రిటర్న్స్ పూర్ ఉంటుంది, ఆ వచ్చే మనీ కూడా మళ్ళీ మైనస్లో ఉంటుంది. అందుకని ఇండియన్ గ్రోత్ చాలా స్లోగా ఉంది. అంటే పర్టికులర్గా ఈ క్వాలిటీ స్టాక్స్ అవి కూడా పర్ఫామ్ చేయట్లేదు. అది ఫస్ట్ టైం హిస్టరీలో ఇట్లా 5 సంవత్సరాలు కంటిన్యూస్గా అంటే క్వాలిటీ థీమ్ పనిచేయటం. బట్ దాని అర్థం అది పనిచేయదని కాదు, కొన్ని మార్కెట్ కండిషన్స్ కొన్ని అంతే. చలికాలంలో మనం చూసుకుంటే మనం ఎండ కోసం వెయిట్ చేస్తాం, ఎండాకాలం చూసుకుంటే మనం చలి కోసం వెయిట్ చేస్తాం. ఆ సీజన్ అలాంటిది. బట్ అన్ని సీజన్లు తట్టుకుంటేనే మనం సర్వే అవుతున్నాం. ఆ స్టాక్ మార్కెట్ కూడా అంతే. అది కొన్ని సీజన్లో క్వాలిటీ థీమ్ పనిచేయదు, కొన్ని సీజన్లో మూమెంట్ థీమ్ పనిచేయదు. అట్లా ఒక్కో సీజన్ ఒక్కోటి. అందుకని మన పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకునేటప్పుడు ప్రస్తుతానికి ఏ సీజన్ నడుస్తుంది దాని తగ్గట్టున్న థీమ్కి షిఫ్ట్ అవటం బెటరు. అట్లా మీకు మూమెంటం థీమ్ దొరుకుతుంది, క్వాలిటీ దొరుకుతుంది, అంటే వాల్యూ దొరుకుతుంది, లో వాలటిలిటీ దొరుకుతుంది. ఇట్లా నీకు ఏ టైపు కావాలి పోర్ట్ఫోలియో అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు మరి దాని తగ్గట్టే. అందుకని మీకు పోర్ట్ఫోలియో అప్పుడు సొంతంగా బదులు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఆ సీజన్ తగ్గట్టు వాటిని సెలెక్ట్ చేస్తారు. లేదా మీరు మరీ లాంగ్ టర్మ్ కోసం పోర్ట్ఫోలియోస్ అనుకోండి, ఈ సీజన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మొత్తానికైతే లాస్ట్ 5 yearsలో అంటే క్వాలిటీ స్టాక్స్ అనుకున్నంత పర్ఫామ్ చేయటం లేదు. బ్రాడ్ ఇండెక్స్లే దానికన్నా ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.